హలో అండి. ఎగ్ బజ్జీ ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్స్ అన్ని ఈ విధంగా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దాన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా దాని మీద చిల్లీ పౌడర్, సాల్ట్ చల్లుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ శనగపిండి అండి, బేసన్ కలిపి పెట్టేసాను ఆల్రెడీ. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసి కలిపి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు ఏదైతే కట్ చేస్తున్నామో ఆ ఎగ్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఆయిల్లో స్లోగా వదలాలన్నమాట. జాగ్రత్తగా వేసుకోండి, ఇది టప్పుమనే అవకాశం కూడా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్లిప్ చేసుకుందాము. కొద్దిగా దూరంగా ఉండి చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆయిల్ మీద పడే అవకాశం ఉంటుంది. సో చూసుకొని చేసుకోండి. సో ఈ విధంగా 4 కూడా ఫ్లిప్ చేసుకున్నాను. సో ఫ్రై అయ్యాక ఈ విధంగా తీసేసుకోవాలి. అంతే అండి, ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈవినింగ్ స్నాక్స్